ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీకు లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు. ప్రియులారా, దినదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీ హృదయాల్లో దేవుడు కలుగు చేస్తున్న నిరీక్షణను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనాన్ని మీ ముందుంచుతున్నాను. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంకపెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. ఈ మాటలు దేవుడు యోధా ప్రజలతో మాట్లాడుతున్న మాటలు. యోధా ప్రజలు బబులోను చెరలో ఉన్నప్పుడు ఆ చెరలో ఉన్న ప్రజల కృంగిన స్థితిలో దేవుడు ఆ మాటల ద్వారా వారికి ఒక గొప్ప ఆదరణ, నిరీక్షణ కలుగు చేస్తూ ఉన్నాడు. అధ్యాయం అంతా చదివితే దేవునిని ఎరగని ప్రజల దుస్థితిని గురించి ఆ అధ్యాయంలో రాయబడింది. దేవునిని ఎరగని ప్రజల ఆరాధన వైఖరి, ఆరాధన శైలి గురించి రాయబడింది. అయితే ఈ యోధా ప్రజలు చెరలో ఉన్నప్పటికీ వారి జీవితాల్లో దేవునిని ఎరిగిన స్థితి, దేవుని నామము పెట్టబడిన స్థితి ఉన్నది గనక ఆ కృంగిన స్థితిలో ఉన్న యోధా ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, చెరలో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ చెరలో చాలా కాలం ఉండి ఆ చెర అలవాటుగా మారిపోయినప్పటికీ హృదయాల్లో లోపల మేము చెరలో ఉన్నాము అనే భావన, ఆ కృంగిన స్థితి వారిని ఎంతగానో అలజడికి గురి చేస్తూ ఉంటుంది, ఎంతగానో విచారానికి గురి చేస్తూ ఉంటుంది, చింతకు గురి చేస్తూ ఉంటుంది. అలాంటి స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని. ప్రియులారా, ఈ దినాన్ని ఆ మాటను జాగ్రత్తగా గమనిస్తే నిన్ను చంకను ఎత్తుకుంటాను అంటున్నాడు. నిన్ను చేసిన వాడిని నేను, సృజించిన వాడిని నేను, నిన్ను ఎత్తుకొని సంరక్షించువాడును నేను అని దేవుడు ఆ తెలియచేయడంలో ఉన్న ఆదరణ, గొప్ప నిరీక్షణ ఆ మాటల్లో మనం అర్థం చేసుకోగలం. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ఒకవేళ ఏ చెరలో ఉన్న అనుభవం ఉందో, ఏ ప్రతికూలమైన పరిస్థితి ఉందో, ఏ చింత నీ హృదయాన్ని కృంగజేస్తుందో, లేక ఎలాంటి విచారాలతో నీవు ఉన్నావో, అలాంటి స్థితిలో నీవుంటే, నీవున్న స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆ మాటలలో దేవుని కాపుదల మనకు కనిపిస్తోంది. నీ చెరలో, నీ ప్రతికూలమైన పరిస్థితిలో, నీ ఇబ్బందిలో, నీ శ్రమలో, అలాగే నీవు కృంగిన స్థితిలో, నీవు చింతిస్తూ ఉన్న స్థితిలో, ఆ స్థితిలో నిన్ను ఎత్తుకొని వాడను నేను అని ఆయన కాపుదలను గురించి మాట్లాడుతున్నాడు. అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, నా కాపుదలను నీకు ఇచ్చి అలాంటి అపాయకరమైన స్థితిలో నిన్ను ఎత్తుకొని వాడను నేను. ఒక చంటి బిడ్డ క్రింద పడిపోతే, లేకపోతే ఏదైనా అపాయకరమైన స్థితిలో ఉంటే పరిగెత్తుకుని వెళ్ళి ఆ చంటి బిడ్డని ఎలాగైతే లేవనెత్తి ఎత్తుకుంటామో అలాంటి స్థితిని దేవుడు నీకు కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అది గొప్ప ఆశీర్వాదకరమైన నిరీక్షణ నింపే మాట. అలాగే ఆ మాటలో గొప్ప ఆదరణ ఉంది. కాపుదల మాత్రమే కాదు, ఆదరణ కూడా ఉంది. ఎందుకంటే అంత కృంగుదలలో ఉన్నవానికి నిన్ను ఎత్తుకుంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను ఎత్తుకుంటాను. కృంగిపోయిన వారిని లేవనెత్తువాడైనా, ఏ కృంగుదల ఉన్నప్పటికీ ఆ కృంగుదలలో విడిచిపెట్టడు ఆయన లేవనెత్తుతాడు. ఒకవేళ వాళ్ళు వారి పరిస్థితులను బట్టి చెరలోకి పంపించబడినప్పటికీ కూడా అక్కడ కూడా ఆయన విడిచిపెట్టకుండా నిన్ను లేవనెత్తుతాను, ఎత్తుకుంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. కాపుదల ఉంది, ఆదరణ ఉంది, అలాగే సంరక్షణ.
ప్రియులారా గమనించాలి, సంరక్షణ అంటే కేవలం రక్షించడం, కాపాడడం మాత్రమే కాదు. మనం అప్పుడప్పుడు చూడండి, అప్లికేషన్స్ నింపేటప్పుడు సంరక్షకుని సంతకం అని ఉంటుంది. సంరక్షణ అంటే పోషణ, కాపుదల అన్నీ ఉంటాయి. సంరక్షణ అనేది ఒక ప్యాకేజ్ లాంటిది. నిన్ను సంరక్షించువాడును నేను అంటున్నాడు. నీ పోషణ ఏమిటి, నీ అవసరతలు ఏమిటి, నీ కాపుదల ఏమిటి, అన్నీ అందులో ఇమిడి ఉన్నాయి. నిన్ను సంరక్షించువాడను, సంరక్షణ గురించి మాట్లాడుతున్నాడు. అలాగే ఆ వాగ్దానంలో నిన్ను ఎత్తుకొని వాడును నేను అని మాత్రమే కాదు, నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడును నేను అని చెప్పడంలో భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాత్రమే కాదు, రాబో కాలమంతటిలో నీకు ఆ కాపుదల, ఆ ఆదరణ, ఆ సంరక్షణ నీకు అనుగ్రహిస్తాను అని భవిష్యత్తు గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఆ మాటల్లో. ప్రియులారా, దేవునిని ఎరగని వారి దుస్థితి అక్కడ రాయబడింది. దేవుని ఎరిగిన నీకు ఒకవేళ ఇప్పుడు ఏ శ్రమలో, ఏ చెరలో, ఏ కృంగిన స్థితిలో, ఏ చింతలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో నిన్ను లేవనెత్తుతాను, నిన్ను ఎత్తుకుంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కీర్తనల గ్రంథంలోనే 33వ కీర్తన 11వ వచనంలో, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన స్వాస్థ్యముగా చేసుకుని జనులు ధన్యులు అన్నాడు. ఆయన దేవునిగా గల జనులు ధన్యులు. అక్కడ యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్యంలో ఆ ధన్యత కనిపించింది. దేవునిని ఎరగని వారు ఎలా ఉన్నప్పటికీ దేవునిని ఎరిగిన వారికి దేవుని చేత ఎత్తుకొనబడు గొప్ప ఆశీర్వాద స్థితి వాగ్దానం చేయబడింది. దేవుడు స్వాస్థ్యముగా చేసుకున్న జనులు ధన్యులు. స్వాస్థ్యం అంటే ఆయన సొంతం, స్వాస్థ్యం అంటే ఆయన ఆస్తి, స్వాస్థ్యం అంటే ఆయన సంపాద్యం. ప్రియులారా, మనము ఆయన సొంతమై ఉన్నాం. ఆయన సొంతమై ఉన్నాం గనుక మనం ఏ శ్రమలో ఉన్నా, ఏ చింతలో ఉన్నా, ఏ కృంగుదలలో ఉన్నా అలా విడిచిపెట్టడు. మనం లేవనెత్తి ఎత్తుకొని ఆయన మనకు కాపుదల, మనకు ఆదరణ, మనకు సంరక్షణనిచ్చి ఇప్పుడు ఒక్కరోజు కాదు, ముదిమి వచ్చే వరకు, మనము వృద్ధులమైపోయే వరకు, లేక మన మరణం వరకు కూడా ఆయన లేవనెత్తి ఆ కాపుదల, ఆదరణ, సంరక్షణనిచ్చి మనల్ని నడిపిస్తాడు. అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. శ్రమలో ఉన్నవా, లేక చింతలో ఉన్నవా, లేక కృంగిన స్థితిలో ఉన్నవా, చెరలో ఉన్న అనుభవం కలుగుతుందా? అలాంటి స్థితిలో దేవునికి మొర్రపెట్టు. దేవా, నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను ఆదుకో ప్రభువా అని ప్రార్థన చేయి. దేవుడు తప్పక నిన్ను లేవనెత్తి ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని ఆయన నిన్ను సంరక్షిస్తాడు. అలాంటి సంరక్షణ, అలాంటి కాపుదల, అలాంటి ఆదరణ దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల మా దేవా, ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, నిజమే ప్రభువా, మిమ్ము ఎరిగిన మమ్ములను మీరు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. ముదిమి వచ్చే వరకు మమ్మల్ని ఎత్తుకొని సంరక్షించే దేవుడు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్నవారిలో ఎవరు ఏ శ్రమలో ఉన్నా, ఏ చింతలో ఉన్నా, ఏ కృంగుదలలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితుల నుంచి లేవనెత్తి ఎత్తుకొని వారిని సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అలాంటి ఆశీర్వాద స్థితి, అలాంటి నిరీక్షణాస్పదమైన స్థితి వారికి దయచేసి ఆశీర్వదించమని, ఈ మాటలు వారికి ఆశీర్వాదకరంగా ఉంచమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. వారు కూడా నిరీక్షణ, ఆశీర్వాదం పొందుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.